మధుకర్ గారు వైసీపీ పార్టీ నుంచి అందుబాటులోకి ఉన్నారు. అలాగే మాలకొండయ్య గారు బీజేపీ పార్టీ నుంచి ఆయన కాసేపట్లో జాయిన్ కాబోతారు. జనసేన పార్టీ వీరమహిళ కృష్ణవేణి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో అలాగే టీడీపీ పార్టీ సంబంధించి విజయ గౌరి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. వీళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారం. ఎస్ మధుకర్ గారు చెప్పండి, పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి సంబంధించి సింగిల్గానే వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇటువైపు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో భాగంగా వైసీపీకి సంబంధించి ముందుగానే సవాల్ విసిరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రఘురామకృష్ణరాజు తనదైన స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వచ్చారు. వైసీపీ పార్టీ సంబంధించిన చేసిన ప్రతి తప్పును కూడా ఆయన ఎండగడుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో కావాలనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ రాకుండా చేశారు. సో అలాంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా? ఎందుకు టికెట్ రాలేదని మీ అభిప్రాయం ఏంటి? మధుకర్ గారు చెప్పండి. ముందుగా అందరికి నమస్కారం సార్. ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మా న్యూస్ వ్యూవర్స్ కూడా అందరికీ నమస్కారం సార్. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం మనందరికి తెలిసిన విషయమే. పొత్తులు పెట్టుకుంది ఎవరు? రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా చేసుకుంది ఎవరు అనే దాని అంశం మీద మాట్లాడాలంటే, ఇప్పుడు జనరలైజ్ గా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆపాదించడం జరుగుతుంది. డ్రగ్స్ కేసు జగన్మోహన్ రెడ్డి మీదే, ఇంకొకరికి ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ మీదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే అతను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అతనికి టికెట్ రాలేదంటే ఎవరు ప్రథమ కారణం అవుతారు? ఐదర్ చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారితో మర్జ్ అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ గారు ఇతనికి ఇస్తున్నటువంటి ధోరణం నచ్చక అతన్ని విఫలం చేసి ఉండొచ్చు. రెండోది నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి తరుణంలో రఘురామకృష్ణరాజు ఏ పార్టీ తరఫున టికెట్ ఆశించాడు? ఆయన కూటమి అభ్యర్థిగా ఉంటానని చెప్పారు. అప్పటికి ఆయన మాట్లాడిన సందర్భానికి అప్పటికి బీజేపీతో కూటమి ఇంకా కుదరనటువంటి పరిస్థితి. సో ఆ సభలో ఆయన ప్రసంగించుకున్నాడు తన తానే ఎంపీగా. ఇంకొక అంశం మీరు మాట్లాడుతూ అంటే డ్రగ్స్ కు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం లేదండి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సో అంత స్థాయిలో దొరికినప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు. దాన్ని కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఎస్ రఘురామకృష్ణ సంబంధించి మీరు కంటిన్యూ చేయండి. నా చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను అనేది ఒక విమర్శ కూడా హెల్దీ విమర్శ కావాలి. ఈరోజు వ్యూవర్స్ అమ్మా ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలకి మనం కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఏదో మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు కూర్చోటానికి, మాట్లాడటానికి. ఏదైనా ప్రూఫ్ ప్రకారం ఉండాలి. దాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని కనుక పాయింట్ అవుట్ చేయకుండా ఇది వైసీపీకి ఏమాత్రం ఆశింపజేస్తారు? వైసీపీ తరఫున 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఇచ్చిన నాయకుడు రఘురామకృష్ణరాజు. తద్వారా తదనంతరం ఆయనకి పార్టీని విభేదించి పార్టీ ద్వారా లబ్ధి పొంది పార్టీని విమర్శించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. అప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీకి అతనికి సంబంధం లేదు. అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్ సార్.